ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి, అమావాస్య, గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి, సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి. కుంభరాశిలో రాహు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమని శని సంచార స్థితి. అష్టమ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండెను. అష్టమ స్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ఆషాఢమాస బహుళ అష్టమి అమావాస్య సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవుతుంది. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక రకమైన చిక్కుముడులు గతంలో ఉన్నాయి. వాటిని ఒకటొకటి ఓపెన్ చేసుకుంటూ రాగలిగితే, ఓపిక కలిగితేనే ఒక వ్యక్తి చరిత్రకు నాంది పలకగలడు. ఆ స్థితి ఉండాలి. కాకపోతే ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో మీరు ఎవరికైతే బాగా నమ్మి డబ్బులు ఇస్తారో వారే శత్రువులు అవ్వడం, తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో వీలైనంత వరకు ధనపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అమావాస్య తిథి ఎందున, అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహం కాని వారికి మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అష్టమంలో ఆత్మకారకుడు రవి, ఆరోగ్యకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన జలగండాలు, వాయుగండాలు, అగ్నిగండాలు, యంత్ర ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన చాలా అరుదుగా ఈ 2 గ్రహాల యొక్క సంయోగ స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య అధికారం కన్నా ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని మీరు ఏర్పరచుకోగలిగినట్లయితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరే, అటు పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ పుష్యార్క యోగ సందర్భంగా గురువారం రోజున పుష్యమి నక్షత్రం రావడము చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందులో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య అవ్వడం వలన శ్వేతార్కము అనగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర కుష్మాండ దీపాన్ని పెట్టి ఒక 27 మార్లు ప్రదక్షిణ చేయగలిగినట్లయితే మీ కోరికలు నెరవేరుతాయి. ఇంకొంచెం ఓపిక కలిగింది ఆ వేరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు
సంపూర్ణంగా తగ్గిపోతాయి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, సంపూర్ణ స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ ఓపిక, పట్టుదల, సహనం అవసరం. వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు వీలైనంత వరకు మౌనం, ధ్యానం వీళ్ళకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు, కుంకుమ, సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.